ఏపీ కొత్త కేబినెట్ నెల 18న భేటీ కానుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా సమావేశం కానున్న నూతన మంత్రివర్గం పలు కీలక అంశాలపై చర్చించనుంది. అలాగే ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికలు ఇచ్చిన మాట ప్రకారం మెగా డిఎస్సీపై చంద్రబాబు తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు. పెన్షన్ 4000కు పెంపుపై మూడో సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం చేశారు. ఇక స్కిల్ సెన్సస్ పై 5వ సంతకం చేశారు చంద్రబాబు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్ర సచివాలయంలో సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన పలు హామీల ఫైళ్లపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకి పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. పుష్పగుచ్చాలు అందించి విశేష తెలిపారు. నూతనంగా పదవి ప్రమాణం చేసిన ఏపీ ముఖ్యమంత్రి అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించడం ఎంతో సంతోషం కలిగించిందన్నారు వెంకయ్యనాయుడు. మొదటి నుంచి కూడా తాను రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలని ఆకాంక్షించారని తెలిపారు. రాజధాని లేని రాష్ట్రం తలలేని మొండెం వంటిదని అభివర్ణించారు. రాజధాని ఒక్కటే ఉండాలని, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని తెలిపారు. ఎన్డీఏ కూటమి ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు మొదలైందన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు తొలి అడుగు పడ్డాయని చెప్పారు. ఇచ్చిన మాట ప్రకారం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి సంబంధించిన మెగా డిఎస్సీ ఫైల్ మీద తొలి సంతకం చేశారన్నారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తూ ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం చేశారన్నారు. విజయవాడలో ప్రముఖ బేకరీపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక దాడులు చేశారు. ఈ దాడుల్లో నిల్వ ఉన్న స్టాక్ ని గుర్తించారు. ఎటువంటి లేబుల్స్ లేని బ్రెడ్ ని గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు ఉమ్మడి కృష్ణా జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి షేక్ గౌస్ తెలిపారు. ఖమ్మం జిల్లా చింతకాని రైల్వే స్టేషన్ సమీపంలో దొంగలు రెచ్చిపోయారు. ట్రైన్ సిగ్నల్స్ ట్యాప్ చేసి రైళ్లని ఆపి దొంగతనం చేశారు. 2 రైళ్లలోని 8 బోగిల్లో చోరీకి పాల్పడ్డారు. పద్మావతి, బీదర్ రైళ్లలో దోపిడీ చేశారు. ప్రయాణికుల నుంచి నగదు, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. మొన్న అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్ర ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఇటీవల 4 రోజుల వ్యవధిలో 4 దాడులు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలోనే జమ్మూ కాశ్మీర్లోని భద్రతా పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్తో మాట్లాడారు. అమిత్ షా తనను మందలించినట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు. బీజేపీ నాయకులు తమిళిసై సౌందరరాజన్ అమిత్ షా తనతో కఠినంగా మాట్లాడలేదని వివరించారు. రాజకీయ పనులు సమగ్రంగా నిర్వహించాలని మాత్రమే తనకు అమిత్ షా సూచించారని తమిళిసై అన్నారు. ఇటలీలో జరుగుతున్న G7 సమ్మిట్ లో ఆ దేశ ప్రధానమంత్రి తన చర్యలతో అందరినీ ఆకట్టుకున్నారు. సమ్మిట్ కు వచ్చిన వివిధ దేశాల ప్రతినిధులను ఇటాలియన్ ప్రధానమంత్రి జార్జియా మెలోని నమస్తేతో స్వాగతించారు. G7 సమ్మిట్ ప్రారంభ రోజున వచ్చిన వారిని తన కరహస్తాలను జోడించి పలకరించారు. For more videos like this, subscribe Big TV channel.